హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రికెట్ ఇన్ఫో. మ్యాచ్ బిట్వీన్ పంజాబ్ అండ్ డీసీ. ఆఫ్ కోర్స్ డీసీకి మ్యాచ్ వల్ల ఏ ఉపయోగం లేదు, కానీ పంజాబ్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్, పాయింట్స్ టేబుల్లో వీళ్ళ స్టాండింగ్స్ ఏంటి, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటి, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుంటాము. లెట్స్ స్టార్ట్. ఓకే, ముందుగా మనం మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో చూద్దాం. పిచ్ రిపోర్ట్ తెలుసుకుందాం. మ్యాచ్ జరుగుతుంది సవాయ్ మాన్సింగ్ స్టేడియం, జైపూర్లో, రాజస్థాన్లో నడుస్తుంది మ్యాచ్. ఈ పిచ్ ట్రెడిషనల్గా యాక్చువల్లీ స్లో పిచ్. ఇక్కడ యావరేజ్ 165, 170లో ఉంది. కానీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఎండింగ్లో కావచ్చు, లేదా ఈ ఇయర్ ఐపీఎల్లో మనం జరిగిన మ్యాచెస్ చూసుకుంటే ఇక్కడ టీమ్స్ ఈజీగా 200 కూడా కొట్టారు. సో అంత మంచి పిచ్గా మారింది. ఇది బ్యాటింగ్ పిచ్గా మారింది. కానీ ఇనిషియల్గా ఒక 5-6 ఓవర్స్ బౌలర్స్కి కూడా ఉపయోగం ఉంటుంది. సో అది ఈవెన్ అంటే ఈ పిచ్లో బౌలర్స్కి హెల్ప్ ఉంది, బ్యాట్స్మెన్కి హెల్ప్ ఉంది. అఫ్ కోర్స్ డివ్ వస్తుంది, సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయడం కష్టం. అందుకే ఈ పిచ్లో చూసుకుంటే చేజింగ్ చేసే టీం చాలాసార్లు గెలిచారు. సో టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకోవాలి, తర్వాత చేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. చూడాలి టాస్ ఎవరు గెలుస్తారో. అండ్ కమింగ్ టు హెడ్ టు హెడ్ రికార్డ్స్, వీళ్ళిద్దరి మధ్య ఎన్ని మ్యాచెస్ జరిగాయి చూద్దాం. వీళ్ళిద్దరి మధ్య 34 మ్యాచెస్ జరిగాయి. 34లో 17 పంజాబ్ గెలిచింది, 16 డీసీ గెలిచింది. అండ్ రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరగడానికి ముందు యాక్చువల్లీ ఈ మ్యాచ్ జరుగుతున్నది. పంజాబ్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నారు. మీకు గుర్తుంటే కనుక బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు చాలా బాగా కొట్టారు. 10 ఓవర్స్లో 120 రన్స్ కొట్టారు పంజాబ్. కానీ అర్ధాంతరంగా మ్యాచ్ ఆపేసి పంపించేశారు. ఆ మ్యాచ్ జరిగి డీసీకి అప్పుడే దెబ్బ పడేది, పంజాబ్కి ఉపయోగపడేది. బట్ మళ్ళీ ఆ మ్యాచ్ రీషెడ్యూల్ చేసి ఇప్పుడు పెట్టారు. చూడాలి ఇప్పుడు ఈ మ్యాచ్లో ఎలా జరుగుతుందో. సో ఇది హెడ్ టు హెడ్ రికార్డ్. చూసుకుంటే ఎవరికి ప్యూర్ డామినేషన్ లేదు, ఇద్దరు హోరాహోరీగా ఉన్నారు. కానీ ఈ సీజన్ చూస్తే డీసీ ఫామ్లో లేదు, పంజాబ్ కింగ్స్ భయంకరమైన ఫామ్లో ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ ఫామ్లో ఉన్నారు వాళ్ళు. అసలు లాస్ట్ 2014 తర్వాత ఇప్పుడే మళ్ళీ పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అయింది ప్లే ఆఫ్స్కి. ఆ పంజాబేనా అన్నట్టు అనిపిస్తుంది, అంత బాగా ఆడుతున్నారనమాట. సో ఇప్పుడు మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం. అలాగే ప్లేయింగ్ 11 డిస్కస్ చేసుకోవడం పాటే మనం ఏ ప్లేయర్స్ ఎంత ఫామ్లో ఉన్నారు, లేదు ఎవరికి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా ప్లేయింగ్ 11 పంజాబ్ది చూద్దాం. పంజాబ్ది చూసుకుంటే ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, నేహాల్ వడేరా, ఓవెన్, ఒమర్జాయ్, జాన్సన్, బాట్లెట్, అర్షదీప్ సింగ్, యూజవేంద్ర చహల్, హర్ప్రీత్ బరార్ ఇంపాక్ట్ సబ్గా రావచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం డీసీ 11 చూసుకుందాం. డీసీ 11 వచ్చేసి ఫాఫ్ డు ప్లెసిస్, కేఎల్ రాహుల్ ఇంపాక్ట్ సబ్గా రావచ్చు. దాని తర్వాత సమీర్ రిజ్వీ, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, తివారీ, కుల్దీప్ యాదవ్, దుష్మంత్ చమీరా, ముస్తఫిజుర్ రహమాన్, ముఖేష్ కుమార్. సో ఇది వీళ్ళ ప్లేయింగ్ 11. ఇప్పుడు మనం పంజాబ్లో కనుక చూసుకుంటే బాగా ఫామ్లో ఉండేది ఇద్దరు ఓపెనర్స్, యంగ్స్టర్ ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్. ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఉతికి ఆరేస్తున్నారు ఈ సీజన్. వీళ్ళిద్దరు ఫామ్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్టెబిలిటీ ఇవ్వడానికి శ్రేయాస్ అయ్యర్ చాలా ఇంపార్టెంట్. శ్రేయాస్ అయ్యర్ నుంచి మంచి ఇన్నింగ్స్ రావట్లేదు, రావాలి. అండ్ శశాంక్ సింగ్ మంచిగా ఫినిష్ ఇస్తున్నాడు, నేహాల్ వడేరా కూడా ఫినిష్ ఇస్తున్నాడు. బట్ వీళ్ళు ఫినిష్ బాగా ఇవ్వాలంటే శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ని మంచిగా బిల్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ బాధ్యత తన మీద ఉంది. చూడాలి తను ఎలా ఆడతాడో. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ సింగ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. హర్ప్రీత్ బరార్ కూడా స్పిన్కి అనుకూలం ఉంటే చాలు, తను బాగానే చేస్తున్నాడు. యూజవేంద్ర చహల్ ఫామ్లోకి రావాల్సి ఉంటుంది, తను ఏమాత్రం బాగా చేయట్లేదు. తన ఫామ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్లే ఆఫ్స్ కూడా వస్తున్నాయి. అండ్ జాన్సన్ ఓకే ఫైన్, ఆన్ అండ్ ఆఫ్ బౌలర్. సో వీళ్ళ బౌలింగ్ మరీ స్ట్రాంగ్ ఉందని చెప్పలేము పంజాబ్, బట్ స్టిల్ ఎస్ గుడ్. వీళ్ళు బ్యాటింగ్ బాగా ఆడుతున్నారు, ఫినిషింగ్ టచ్ శశాంక్ సింగ్, వడేరా బాగా ఇస్తున్నారు. అండ్ బౌలింగ్లో వీళ్ళు బాగానే కంట్రోల్ చేస్తున్నారు. ప్యూర్ డామినెన్స్ బౌలింగ్లో అనలేము, కానీ బట్ దే ఆర్ డూయింగ్ గుడ్. ఓకే, బాగా చేస్తున్నారు. సో డీసీ విషయానికి వస్తే ఫాఫ్ డు ప్లెసిస్, కేఎల్ రాహుల్ ఆడితే వీళ్ళిద్దరే బాగా ఆడాలి, లేదంటే స్టబ్స్. ఇది కాకుండా వేరే ఎవరు కరెంట్గా ఫామ్లో లేరు. అశుతోష్ శర్మ ఫినిషింగ్ బాగా చేస్తాడు, కానీ ఒక మనిషి బాగా ఫినిష్ చేయాలంటే ముందు ఇన్నింగ్స్ని బిల్డ్ చేయాలి. కరెక్ట్గా బిల్డ్ చేయాలి అంటే కేఎల్ రాహుల్ అవుట్ అయినా, ఫాఫ్ డు ప్లెసిస్ అవుట్ అయినా ఇంకా స్కోరే రావట్లేదు. స్టబ్స్ ఒక క్విక్ ఫైర్ 30-40 రన్స్ కొడుతున్నాడు, బట్ అది ఎంత మేరకు హెల్ప్ అవుతుంది? అది మొత్తం సీజన్ చూసుకున్నా వీళ్ళకి ఎక్కడ హెల్ప్ కాలేదు. అందుకే టాప్లో ఉన్న టీం ఎలిమినేట్ అయిపోయారు డీసీ. అదే సిచ్యువేషన్ నడుస్తుంది. పోనీ వీళ్ళ బౌలింగ్ బాగుందా అంటే దుష్మంత్ చమీరా పర్లేదు, బాగానే బౌలింగ్ వేస్తున్నాడు. ముఖేష్ కుమార్ బాగా కొట్టించుకుంటున్నాడు. అండ్ ముస్తఫిజుర్ రహమాన్ ఏమంత ఇంప్రెసివ్గా లేడు. ఆడింది రెండు మ్యాచ్లు అయినా ఇది రెండో మ్యాచ్. ఆడిన ఫస్ట్ మ్యాచ్లో కూడా ఏమాత్రం ఇంప్రెసివ్గా లేడు. బట్ చూడాలి ఏమన్నా ఈ మ్యాచ్ ఇంప్రెసివ్గా ఆడతాడేమో. సో వీళ్ళ బౌలింగ్ పంజాబ్ కింగ్స్తో కంపేర్ చేసుకుంటే వీక్గా ఉంది. వీళ్ళ మిడిల్ ఆర్డర్ కంపేర్ చేసుకుంటే పంజాబ్ కింగ్స్కి ఆల్మోస్ట్ సేమ్గా ఉంది, బట్ కొంచెం పంజాబ్కే ఎడ్జ్ ఉంది. టాప్ ఆర్డర్ చూసుకుంటే క్లియర్ కట్ పంజాబ్కి ఎడ్జ్ ఉంది. సో ఓవరాల్గా రెండు టీంలు బ్యాలెన్స్ ప్రకారంగా చూస్తే పంజాబ్కే బాగా ఎడ్జ్ ఉంది. సో మనం ఈ మ్యాచ్ ప్రిడిక్ట్ చేయాలన్నా కూడా ఎవరు గెలవచ్చు అంటే
ఐ థింక్ ఇట్స్ పంజాబ్. అండ్ పంజాబ్కి మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం కూడా. వాళ్ళు ఆడింది పాయింట్స్ టేబుల్ చూసుకుంటే వాళ్ళు ఆడింది 12 మ్యాచ్లు, వాళ్ళకి వచ్చింది 17 పాయింట్స్. ఇంకా డీసీ గురించి పాయింట్స్ టేబుల్లో డిస్కషన్ అనవసరం, పోయింది టీం ఎలాగో. పంజాబ్కి ఈ మ్యాచ్, ఇది నేను వీడియో రికార్డ్ చేస్తున్నది ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ జరగడానికి ముందు. సో మన ప్రస్తుతానికి ఇప్పుడు డీసీ మ్యాచ్ జరిగింది ఎల్ఎస్జీతో, ఎల్ఎస్జీ గెలిచింది కాబట్టి డీసీకి చిన్న బ్యాడ్ లక్. ఇప్పుడు కనుక పంజాబ్ కింగ్స్ అలాగే ఆర్సీబీ వాళ్ళ 2 మ్యాచ్లో వాళ్ళు మిగిలినవి గెలిస్తే వాళ్ళు ఏకంగా టేబుల్ టాపర్స్ అయిపోతారు. వాళ్ళిద్దరూ ప్లే ఆఫ్స్లో ఆడేస్తారు. ఫస్ట్ 2 టీంలు ఆడేస్తారు. వాళ్ళు ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు జీటీ డేంజర్లో పడింది. జీటీకి ఎలా తిరిగి వాళ్ళు అన్ని మ్యాచ్ గెలవాలి, ఇటు పంజాబ్కి మంచి గోల్డెన్ ఛాన్స్ అనమాట. 2 మ్యాచ్లు వాళ్ళు గెలిచేస్తే అయిపోతుంది వాళ్ళది. అంత టఫ్ మ్యాచ్ ఉంది వాళ్ళతో, ఎంఐతో. ఇప్పుడు డీసీతో అంత టఫ్ అనలేము. ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలవడం పంజాబ్కి చాలా ముఖ్యం. వాళ్ళు ఎలిమినేటర్ ఆడకూడదు, మనం టాప్ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ ఆడి వెళ్ళిపోవాలి అంటే కనుక ఈ మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం పంజాబ్కి. ఎలాగైనా సరే ఎక్స్లేటర్ మీద కాలు తీయకూడదు, తొక్కి పెట్టాలని పంజాబ్ కింగ్స్ అనుకుంటారు. డీసీ ఎలాగో అవుట్ అయిపోయాం, మనం వెళ్ళిపోయాము టోర్నమెంట్ నుంచి బయటికి. నెక్స్ట్ సీజన్కి కాంబినేషన్స్ చెక్ చేసుకోవాలి, ఫియర్లెస్గా ఆడతారు. కానీ చెప్తున్నా, ఫియర్లెస్గా ఆడే టీంలు, పోగొట్టుకోవడానికి ఏమీ లేని టీంలు చాలా డేంజర్గా మారుతారు. మనం ప్రివ్యూస్లో రకరకాలుగా మాట్లాడుకున్నవన్నీ జరుగుతూనే వచ్చాయి. సో అలా జరగకుండా ఉండాలని పంజాబ్ కింగ్స్ భావిస్తారు. ఎలాగైనా సరే యంగ్స్టర్స్ ఆలోచిస్తారు డీసీలో. నెక్స్ట్ ఇయర్ ఆప్షన్లో మన పేరు వినపడాలంటే మనం బాగా పర్ఫామ్ చేయాలి, ప్రూవ్ చేసుకోవాలని ఆకలితో వాళ్ళు ఉంటారు. సో ఎవరిది పై చేయి అవుతుందో మనం మ్యాచ్ తర్వాతే తెలుసుకుందాం, రివ్యూలో కూడా చూద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.